కాస్ట్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ యశ్విత్ ఛానల్. ప్రజెంట్ మా ఫ్రెండ్ నేను లంకపేట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఒక మామగారు ఉన్నారు. చిలకమ్మ అనే మామగారికి మా వంతు సహాయాన్ని అందజేయాలని చెప్పేసి లంకపేట గ్రామానికి వచ్చాం. అయితే మామగారికి ప్రజెంట్ ఏజ్ అయితే మాత్రం 1+ ఉన్నాయి. అయితే మామగారు తనంతలా ఆమె పని చేసుకుంటుంది. అంటే స్వతహాగా ఆమె పని ఆమె చేసుకోగలుగుతుంది. ఇంత ఏజ్లో కూడా ఆమె పని ఆమె చేసుకోవడం మాత్రం మనం స్ఫూర్తిదాయకంగానే తీసుకోవాలి. అయితే వెనక ముందైతే మామగారికి ఎవరూ లేరు. అయితే మాకు కలిగినంత సహాయాన్ని మామగారికి అందజేయాలని చెప్పేసి ఈ ఊరు రావడం జరిగింది. అయితే మామగారిని మిగతా విషయాలు కొన్ని అడగాల్సి ఉన్నాయి, అడుగుదాం. కూర్చో మామ. పిల్లలు ఎవరు ఉన్నారు నీకు? లేరా? లేరు. పిల్లలు కానీ కన్నూరు కానీ కాసినోళ్ళు కానీ తొలి భార్య నేను కూడా చేసుకున్నా ముసలోడు. దానికి పుట్టినారు కానీ నాకు పుట్టినారు కానీ నేను 3 కొడుకులు కాశాను. ఈ కళ్ళు పడవ చెబులేను పడవ చావచ్చింది కాదు బాబా. ఏ దిక్కు లేరు. కనికరించా ఇల్లు కడతాండు. ఊళ్ళన్నా తగమా నాయుడల్లో ఇల్లు లేదు, వాగలు లేదు. అడుక్కొని తింటాను, వండుకోలేను, ఒక నీళ్ళు తెచ్చుకోలేను. చెప్తాను కాదన్నారు. ఊరే తల్లిదండ్రి, ఊరే తల్లిదండ్రి నాయన. కానీ నువ్వు ఇంతవరకు బ్రతకడం గ్రేట్ తెలుసా? ఇంతవరకు నువ్వు బ్రతకడం గ్రేట్ మమ్మ. ఈ వయసు వచ్చి కూడా నువ్వు నడుస్తావు అంటే అది గ్రేట్. అది ఇంక నువ్వు నువ్వు నడవలేని పరిస్థితిలో ఉంటే ఇంకెవరు చేస్తారు నీకు సేవ? ఇంకా ఈ వయసులో కూడా నీ పని నువ్వు చేసుకుంటాను అంతే కదా. పోన్లే, మంచిదేలే. ఆ ఇల్లు లేక టైపని వదిస్తే కనికరించే ఇల్లు కట్టే పులుసని ఒకళ్ళు నీళ్ళంటే ఒకళ్ళు పాలంట నడపతే బాబు దేవుని తిడతాను. తిడతావా? తమ్మండుగురు కొడుకులు ఆ గొల్లు కూడా పేరుకొకళ్ళు ఉంటున్నాడు కాదు. నాకు రొక్కం ఆ బాబుకి తెలుసు. పొద్దుల్లా అలా తిరిగి కొడతారు. పొద్దు కళ్ళు పెంచువా, కళ్ళు పెంచువా. ఎంతమంది నీకు పిల్లలు? 3 కొడుకులు. నా ఏరాలకు 6 కొడుకులు. నేను కూడా చేసుకున్నా ముసలాడుతోనే ఆ గొల్లు కూడా ఉంచాడు కదా. సర్లే, నీకు 3 కొడుకులా? మరి 3 చనిపోయారు. అయితే ముగ్గురు ఎక్కడ ఉన్నారు? అయితే చచ్చిపోరు. 3 చనిపోయారా? ఎవరో పుట్టినారు, నాకు పుట్టినారు, పేరుకి ఒక్కరు లేరా బాబా. అంటే నా ఏరాలు నాన్న తప్పు చేసామా, మేము వాళ్ళు చేసుకున్నారు ముసలోడు. అదే చచ్చిపోయింది. అది పిల్లలు చచ్చిపోయినారు, నా పిల్లలు చచ్చిపోయినారు. అది కూతుర్లు ఎవరు లేరు నీకు? చుట్టాలు బంధువులు ఎవరు లేరా? ఎవరు లేరు బాబు. మా తల్లిదండ్రులు కాదు సొంతము. వాళ్ళు చచ్చిపోయినారు. పెన్షన్ వస్తుంది నీకు? పెన్షన్ వస్తుందా?
వస్తాను బాబు. నడుస్తాను అంటే ఏడు చేస్తాము. అలాగే కాలు ఏడ్చుకొని కర్రవాట వేసుకొని అలాగే వెళ్తున్నాను. కొన్ని కళ్ళు పడకంటానే కూడా వండుకొని తింటామంటే ఆ నీళ్ళలాగా అవుపిస్తుంది బాబు. కళ్ళు తెరేసినట్టు ఉంటుంది. మీరు మనుషుల్లో అవుపించలేరా? తెల్లగా అవుపి కానీ ఇంత వయసు వచ్చి కూడా ఆమెకి కళ్ళు కనబడడం కానీ ఆ నాటక నడడం కానీ నీకు అది గ్రేటేనమ్మా అమ్మ. సర్లే అయితే మేము పల్లిపేట గ్రామం నుంచి వచ్చాం. అయితే మా వంతు సాయంగా మేము బియ్యం వేస్తాం. తీసుకుంటావేటి? తీసుకుంటావా అమ్మ? ఎవరు ఒకరు వస్తారా? కొద్దిగా ఒకసారి రామ్మ, నువ్వు రా. పర్లేదు, ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి పర్లేదు, ఇక్కడికి వచ్చాము. అనే సీన్ అనే చీరలు కట్ట కొద్దిగా తీసి ఆవిడ చేతుల మీద తీసుకో. మమ్మ అదా చీర తీసుకొచ్చాను నీ మనోడు. తీసి చెప్తాను. మనోడు చీర తీసుకొచ్చాడు. అదా చీర ఉన్న దుప్పటే ఇచ్చేయమ్మ. బాబు చేసుకుంటాడు బాబు. తక్కువ ఉండదు. మాకు పేరు ఉంటే బాగుంది బాబు. నువ్వేం బాధపడు అమ్మ. మీరంతా ఇట్లా కొంచెం కొద్దిగా మీ చేతుల మీదుగా కొద్దిగా ఇచ్చేయండి అమ్మ మా అమ్మకి. మా అమ్మ అదిగో నీకు కావాల్సిన సబ్బులు షాంపులు అన్నీ తీసుకొచ్చాను. ఇగో నూనె ప్యాకెట్టు, గోధుమ ప్యాకెట్టు, ఉప్పులు అన్నీ తీసుకొచ్చాను. ఇవన్నీ కొద్దిగా కింద దించి అమ్మ. కింద పెట్టి అన్నీ కింద పెట్టి. అమ్మ ఇదిగో బియ్యం ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను. నువ్వు వండుకోగలవంటే వండుకో, లేదంటే మన పక్కన ఉన్నారు కదా వాళ్ళైనా వండి పెడతారు. ఓకేనా? మాకు కలిగినంత సాయం మేము చేసాం. బాధపడకు మా అమ్మ. దుఃఖము కాదా? ఎందుకు దుఃఖం? ఎందుకు పేరు లేడు, కొంతమంది పేరు లేడు బాబు. దుఃఖం కాదా? బాధపడకు దుఃఖం కాదా అమ్మ. ఇవి కొద్దిగా ఎవరో ఒకరు వండి పెట్టేసి ఒకరు చేయలేకపోతే చెయ్యండి. బాగాలు మేమే చుట్టాలి. మరి ఎవరు లేరు. మరి ఇంకా లేరు. అందరం మేమే తెచ్చి దోసుకొని మరబెట్టుకుని ఎవరో ఒకరు టీ ఒకరు అన్నం ఒకరు అలాగే మా ఊరు అలా మనుషులు వాళ్ళు మాత్రం బాగా చూస్తారు. టీ అన్నా ఒక కూర అన్నా ఎవరైనా సుఖమైనా మరి ఎవరు లేరని చేస్తాం బాబా. మరి ఇంకేంటి కష్టమైన సుఖమైన ఎవరు లేరు, ఎవరు ఉన్నారు చేస్తారని మేమే చేస్తాం. మేమే ఆదుకుంటాం. మేమే దాన్ని ఎంతవరకు దేవుడు దానికి ప్యాన్ ఉంచినాడు. మేము అందు మీద అందుకుంటాం. రేకులు చెడ్డ వేసుకోండి. మామకి ఇచ్చినారు. మామకి ఇచ్చారు.
ఇచ్చినారు తెచ్చి. అయితే మామ అయితే కొద్దిగా కొద్దిగా కొన్ని సరే అయితే శ్రీను కొంచెం ఆడబిడ్డను తోడి తల్లిదండ్రులు కాదు సంతమా ఒక్కలేడు ఉన్నా బాబు. ఫ్రెండ్స్ చూసారు కదా మా అమ్మగారి పరిస్థితి. మన వంతు సహాయం మనం చేయడం జరిగింది. అయితే చుట్టుపక్కల ఏరియాలో ఈ వీడియో చూసి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మాత్రం లంకపేట గ్రామానికి ఇప్పుడు రణస్థలం నుంచి 8 కిలోమీటర్లు. అడ్రస్ చెప్పాలి చెప్పు. అడ్రస్ చెప్పండి. అడ్రస్ చెప్పండి. రణస్థలం నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. దయచేసి ఎవరైనా వచ్చి హెల్ప్ చేయాలనుకుంటే చేయండి ఫ్రెండ్స్. అయితే కింద మా యూట్యూబ్ లింక్ కూడా ఉంటుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. మా వీడియోని సపోర్ట్ చూసిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు. నేను మాట్లాడుతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.